వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. మరి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో అడాల్సెంట్ ఏజ్ లో ఉన్న పిల్లలు కూడా చాలా ఎక్కువగా మెంటల్ స్ట్రెస్ తీసుకుంటున్నారు. దీనికి పిల్లల్లో ఉన్న బిహేవియర్ ఇది కారణమా, లేదంటే పేరెంట్స్ లో వచ్చిన బిహేవియర్ కారణమా? మరి ఈ రెండింటికి కారణాలు ఏంటి? మరి రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? మనం ఎలాంటి ఫలితాలు మనం పొందొచ్చు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ శ్రీకాంత్ ఆచార్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఎలా ఉన్నారు శ్రీకాంత్ గారు? సూపర్. బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను శ్రీకాంత్ గారు. సో అసలు ఫస్ట్ మనం అడాలసెంట్ నుంచి ఒకసారి స్టార్ట్ చేద్దాం. అసలు ఈ ఏజ్ అంటేనే చాలా రకాల ఎగుడు దిగుడు కనిపిస్తూ ఉంటుంది పిల్లల్లో. సో వాళ్ళలో వచ్చే ట్రూ. చేంజెస్ ఇవన్నీ. ట్రూ. బాడీ చేంజెస్ వరకు ఓకే. సో మెంటల్ గా కూడా ఎందుకు అంత డిస్టర్బ్డ్ గా ఉంటారంటారు? అడాలసెన్స్ ఈజ్ ఎ స్టేజ్ ఆఫ్ టైడ్ అండ్ స్టార్మ్ అని అంటారు అరిస్టాటిల్. ఏంటంటే ఈ అడాలసెంట్ ఏజ్‌లో ఇది ఒక ట్రాన్సిషన్ ఫేజ్. ట్రాన్సిషన్ ఫేజ్ అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళే ఆహ్, ఒక ఒక ఫేజ్ అన్నమాట. ఇందులో ఫిజికల్, మెంటల్, సైకలాజికల్, ఎమోషనల్ చేంజెస్ అనేది సర్వసాధారణమైనది. దీన్నే మనం ఏమంటామంటే అడాలసెంట్ క్రైసిస్ స్టేజ్ అని కూడా అంటారు. ఎందుకంటే మెచ్యూరిటీ, ఫిజికల్ మెచ్యూరిటీ వస్తుంది. అలాగే మెంటల్‌గా కూడా చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. కాన్సెప్ట్ ఫార్మ్ అవుతుంది. ఎమోషన్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే నేనేదైనా సాధించగలను, ఏదైనా చేసేస్తాను. నాకు నువ్వు చెప్పొద్దు అని తెలుసు అనే భావన ఉంటుంది ఇందులో. సో దీనివల్ల ఏంటంటే యాక్చువల్‌గా దే డోంట్ వాంట్ ఎనీవన్ టు గైడ్ దెమ్. అడ్వైజ్ వద్దు, గైడెన్స్ వద్దు. కాకపోతే ఈ ఫేజ్‌లో వాళ్ళని అర్థం చేసుకోవాలి. వారు చెప్పే విషయాలు వినాలి. కొన్ని చూసి చూడనట్టుగా ఉండాలి. అలా అని చెప్పి బేఖాతరు కూడా చేయకూడదు. ఫ్రెండ్లీగా ఉండాలి. సో ఈ ఫేజ్‌లో ఎలా ఉంటుంది అంటే మెయిన్‌గా బికాస్ ఆఫ్ సర్టెన్ చేంజెస్ ఇన్ ద హార్మోన్స్, ఎన్వైరన్మెంటల్ డిమాండ్స్, పేరెంటల్ ఎక్స్‌పెక్టేషన్, సొసైటల్ నార్మ్స్, ఈ అన్నిటినీ మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళే ఫేజ్. సో ఇట్ ఈస్ ఎ ఫేజ్ ఆఫ్ ప్రాపర్ అడ్జస్ట్మెంట్. ఈ అడ్జస్ట్మెంట్స్ అన్నది కొన్ని విషయాల్లో జరగకపోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ లేనిది కొత్తగా కనిపిస్తుంది. లేదు ఇదే అనుకున్నది అలా ఉండదు. సో దీన్ని హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. సో ఎక్కడైతే అడ్జస్ట్మెంట్స్ ఎన్వైరన్మెంట్తో సరిగ్గా జరగట్లేదు అప్పుడు విల్ బి సమ్ ఎమోషనల్ అప్హీవిల్స్. చాలా సడన్గా కోపం రావడం, చికాగ్గా ఉండడం, అప్పుడే నవ్వుతూ ఉండడం, అప్పుడే కోపంగా ఉండడం, లేకపోతే కామ్ అయిపోవడం, సైలెంట్గా ఉండడం, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనిపించడం, లేదా నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నాను అనిపించడం, లేదు నాకు స్వేచ్ఛ ఇవ్వట్లేదు, నా మీద ఆంక్షలు పెడుతున్నారు అనిపించడం, లేదా నన్ను సపోర్ట్ చేయట్లేదు, తమ్ముడినే సపోర్ట్ చేస్తున్నారు, అక్కయ్యనే సపోర్ట్ చేస్తున్నారు, లేదా నేను ఒక్కడే అబ్బాయిని కాబట్టి నా మీదనే ఎక్కువ నా వెంబడి తగులుతున్నారు, ద ట్రైంగ్ టు గెట్ మీ అంటారు కదా, అలా అన్నమాట. ఇవన్నీ కూడా ఈ ప్రతికూలమైనటువంటి వైఖరి ఈ మొదలవుతుంది. సో అందుకే అడాలసెంట్ కిడ్స్ విల్ బి సీమింగ్ లిటిల్ డిస్టర్బ్డ్. సో సో ఈ దిస్ చేంజ్ డిస్టర్బెన్స్ ఈజ్ క్వైట్ న్యాచురల్. ఓకే. ఇట్ హ్యాపెన్స్. ఈ ట్రాన్సిషన్లో ఎలాగైతే ఒక ఊరు నుంచి ఒక ప్రయాణికుడు ఇంకో ఊర్లో దిగి అక్కడి నుంచి ఇంకో బస్సో ట్రైనో పట్టుకుని ఇంకో గమ్యస్థానానికి చేరుకోవడానికి మధ్యలో కొద్ది వెయిట్ చేయాల్సి వస్తుంది. కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. బస్సు వస్తుందో రాదో తెలియదు, లేదా మళ్ళీ ఆ బస్సు మిస్ అవుతుందేమో ఉంటుంది. ఈ అంబిగిటీస్ అన్నీ ఉంటాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది. దాదాపు అలాంటిదే ఈ ఫేజ్ కూడా. బట్ దిస్ ఈజ్ అ షార్ట్ ఫేజ్. దిస్ ఈజ్ కామన్ ఫర్ ఎవ్రీవన్. సో ఇట్ ఈస్ నాట్ పాథలాజికల్. అంటే ఇది సమస్యగా మనం పరిగణించవలసిన అవసరం లేదు. ఇది అందరికీ జరిగేది, సర్వసాధారణం అయినటువంటి విషయం.